భువనగిరి నేరేడుచర్ల మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి. నేరేడుచర్ల భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై కాంగ్రెస్ నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఓటింగ్ జరగాల్సి ఉండగా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ విజయబాబు తన పదవికి రాజీనామా చేశారు. అలాగే అవిశ్వాసానికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ విజయబాబు హాజరు కాలేదు. 13 కౌన్సిల్ సభ్యులతో అవిశ్వాసం తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. త్వరలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కూడా అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. మొత్తం 35 కౌన్సిల్ సభ్యులకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ 2 కౌన్సిలర్లు తీర్మానానికి గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాసం నెగ్గారు. దీంతో ఈ మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పాగా వేయనుంది. త్వరలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు గారి పైన సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ద్వారా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు సబ్మిట్ చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు కోరము సరిపోయింది. అట్లాగే వారికి అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందమల్ల జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది.